నేటి విశ్వాస నాయకుడు గ్రహామ్ స్టువర్ట్ స్టెయిన్స్. గ్రహామ్ స్టువర్ట్ స్టెయిన్స్ 1941 సంవత్సరంలో జన్మించి 23 జనవరి 1999 సంవత్సరంలో పరలోకపు పిలుపు అందుకున్న గ్రహామ్ స్టువర్ట్ స్టెయిన్స్ జీవిత చరిత్రను మనం చూద్దాం. గ్రహామ్ స్టువర్ట్ స్టెయిన్స్ ఒక ఆస్ట్రేలియన్ క్రైస్తవ మిషనరీ. ఈ రోజుకు 26 సంవత్సరముల క్రితం 22 జనవరి 1999 సంవత్సరం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అనగా 23వ తేదీన ఈయన తనిద్దరు కుమారులు ఫిలిప్ 10 సంవత్సరాలు, తిమోతి 6 సంవత్సరాలు వారి వాహనంలో నిద్రపోయే సమయంలో మన భారతదేశంలో తెలుగు ప్రజల ప్రక్క రాష్ట్రమైన ఒడిషాలో హిందూ అతివాద సంస్థ అయిన బంజరంగ్ దళ్ సభ్యులు రాతికురంగా మంటల్లో సజీవ దహనము చేసి చంపివేసేది. ఆ గడియలలో ఆ తండ్రి నిస్సహాయుడై తన్ను తాను రక్షించుకోలేకపోయినా తన బిడ్డలను రక్షించుకోలేని పరిస్థితుల్లో పడిన బాధ వర్ణనాతీయమై ఉంటుంది కదా. ఈ ఘోరమైన దాడి ధార్మిక అసహనం కారణంగా జరిగింది. గ్రహామ్ వారి విశ్వాసాలను బలవంతంగా మారుస్తున్నాడు అని వారు ఆరోపించారు. కానీ దీనికి సంబంధించిన రుజువులు ఏమీ లేవు. ఇటువంటి వారిని క్షమించిన ఈయన భార్య గ్లాడిస్ స్టెయిన్స్ ఎంత మంచి హృదయురాలు. ఈమెలో ఉన్న క్రీస్తు ప్రేమ ఎంతో గొప్పది. ఇదే క్రైస్తవ్యములో ఉన్న గొప్ప మాధుర్యము. గ్రహామ్ మిషనరీ పనిలో తన జీవితాన్ని ఐక్యత భావంతో నిరుపేదలకు, అంటరాని వారికి, ముఖ్యంగా సమాజము నుండి వెలివేసిన కుష్టు రోగ బాధితులకు సేవలు అందించటంలో, వారిని సంరక్షించటంలో గడిపారు. ఈయన చేసిన ఎనలేని సేవలకు భారతదేశ ప్రభుత్వం నుండి గౌరవం లభించింది. గ్రహామ్ స్టెయిన్స్ చేసిన కృషి అనేక మందికి మార్గదర్శకమైంది. గ్రహామ్ స్టెయిన్స్ 1941 జనవరి 18న ఆస్ట్రేలియాలో క్వీన్లాండ్ రాష్ట్రంలోని సన్ సైడ్ కోస్ట్ ఉపనగరమైన ఫామ్ ఫుడ్స్లో జన్మించారు. ఈయన మిషనరీగా ప్రయాణం ప్రారంభించి 1965లో భారతదేశాన్ని మొదటిసారి దర్శించి అక్కడ మయూరామ్ బంజ్ ఈవెంజలికల్ మిషనరీ సొసైటీ EMSMలో చేరారు. ఈయన ఒడిశా రాష్ట్రంలోని దూర ప్రాంతాల్లో, ముఖ్యంగా కుష్టు రోగ బాధితుల సముదాయాలలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలకు గణనీయమైన చరిత్ర ఉన్న ప్రాంతాలలో సేవ చేయటంలో ఆకర్షితులయ్యారు. 1982లో గ్రహామ్ మయూరామ్ బంజ్ కుష్టు రోగ ఆశ్రమాన్ని స్థాపించాడు. ఇది తరువాత ఒక రిజిస్టర్డ్ సొసైటీగా మారింది. ఈ ఉద్యమం ప్రారంభంలో కుష్టు రోగులతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు, పునరావనం, మద్దతు అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. 1983లో ఈయన మయూరామ్ బంజ్ ఈవెంజలికల్ మిషనరీ సొసైటీ నిర్వహణను చేపట్టారు. అక్కడ కుష్టు రోగుల చికిత్స, సంరక్షణపై దృష్టి పెట్టాడు. ఈయన పని ప్రత్యేకంగా ఒడిశా యొక్క తెగల సముదాయాలపై కేంద్రీకృతమై నడిచింది. అక్కడ ఈయన కుటుంబం మెడికల్ సహాయం, ప్రయోజిత మద్దతు, క్రీస్తు ప్రేమను అందించడంలో సహాయం చేశారు. ఇవి సాధారణ సమాజం నుంచి తరచుగా వేరు చేసి మర్చిపోయిన ప్రజలకు అందించబడినవి. తన దీర్ఘకాలిక విధేయతతో మయూరామ్ బంజ్ మరియు లెప్రసీ మిషన్ ఇండియాతో చేసిన పని ద్వారా గ్రహామ్ స్టెయిన్స్ సమాజంలో సేవ చేసిన వారిలో
ఒక గౌరవనీయమైన వ్యక్తిగా గుర్తింపబడ్డారు. 1999 జనవరి 22న గ్రహం స్టెన్స్ మరియు ఆయన ఇద్దరు కుమారులు ఫిలిప్ 10 సంవత్సరాలు మరియు తిమోతి 6 సంవత్సరాలు ఒడిశాలోని మైరాబాంజ్ మరియు కేమ్ ఓంఝర్ గ్రామాల సమీపంలోని మనోహర్పూర్లో నిర్వచించిన వార్షిక క్రైస్తవ సమావేశం కోసం జంగిల్ క్యాంపుకు హాజరయ్యారు. కుటుంబం కేదుఝార్కు వెళుతుండగా మరుసటి రోజు ప్రయాణాన్ని కొనసాగించే ముందు మనోహర్పూర్లో ఆ రాత్రిని గడపాలని యోచించారు. తీవ్రమైన చలికి కారణంగా సమీపంలోని వసతి గృహాలలో బస చేయటం కంటే వారు తమ స్టేషన్ వాగన్ జీప్ వాహనంలో నిద్రించాలని నిర్ణయించుకున్నారు. రాత్రి మధ్యలో దాదాపు 50 మంది గుంపు కర్రలు, కత్తులు, ఇతర ఆయుధాలతో సాధ్యమైన వారు స్టెన్స్ మరియు ఆయన కుమారులను నిద్రిస్తున్న వాహనంపై దాడి చేశారు. దాడి చేసిన వారు స్టేషన్ వాగన్కు నింపిపెట్టారు. గ్రహం ఈయన కుమారులను లోపలే చిక్కుకునేలా చేశారు. బయటపడడానికి వారు చేసిన ప్రయత్నాలను గుంపు అడ్డుకోవటంతో వారు బ్రతికుండగానే అగ్నికి ఆహుతయ్యారు. ఈ హింసను ఒడిశాలోని బజరంగ్ గ్రూప్ దళానికి చెందిన సభ్యులు జరిగించారు. గ్రహం మరియు అతని కుమారుల హత్య భారతదేశం అంతర్జాతీయ సమాజాన్ని కుదిపేసింది. మత హింస అసహనంపై తీవ్రమైన ఆందోళనను రేకెత్తించింది. గ్రహం భార్య గ్లాడిస్ స్టెన్స్ అసాధారణమైన క్షమాదావృత్వాన్ని చూపింది. నేరస్తులను క్షమించింది. తన భర్త భారతదేశంలో ప్రారంభించిన సేవా కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించుకుంది. తన చర్యలు మరియు అనిత్తుని విశ్వాసం ద్వారా గ్లాడిస్ స్టెన్స్ క్షమాశీలత, విధేయతలకు ప్రతీకగా మారారు. ఆమె కుష్ఠరోగుల సేవను కొనసాగిస్తూ భారతదేశంలోని అణగారిన సముదాయాలకు సేవ చేయటం ప్రారంభించారు. స్టెన్స్ పేదలను ప్రేమించడానికి, సంరక్షించడానికి చేసిన సేవలు విగతమై చివరికి గ్రహం బలిదానమైన ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యక్తులు, సంస్థలను ప్రేరేపిస్తూ కొనసాగుతున్నాయి. గ్రహం భార్య గ్లాడిస్ స్టెన్స్ కుమార్తె ఎస్తేరు స్టెన్స్ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. నేటి విశ్వాస నాయకుడు సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవటం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించటం ఈ పరిచర్య లక్ష్యం. భారం ఉన్నచో ఇతరులకు కూడా ప్రేరేపించండి. ప్రభువు నామమున వందనాలు.